ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందుగా న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లోని తోటి పెద్దలందరూ కూడా నమస్కారాలమ్మా. నా గొంతు కొంచెం బాగలేదు, మా విజయ సంకల్ప యాత్ర పూర్తి చేసుకొని రావడంతో ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ తో కొంచెం వాయిస్ మంచిగా లేదు. ఇప్పుడే పెద్దలు బూరన్ నర్సేగౌడ్ గారు చెప్తున్నట్టుగా మన ధరంపూర్ అరవింద్ గారు ఓడిపోయారు, ఈయన ఓడిపోయారు, ఆయన ఓడిపోయారు అని చెప్తున్నారు కదా. ముందు రేవంత్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే అభ్యర్థి ఓడగొట్టి కొడితే ఎక్కడికి వెళ్ళి పడిండో మనందరూ తెలుసు. కాబట్టి ధరంపురం ఓడిపోయారు, మరి సంజయ్ గారు ఓడించారని మాట్లాడితే రేవంత్ రెడ్డిని మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన ఏమి సీఎం క్యాండిడేట్ గారు కొడితే ఎక్కడికో ఇద్దరు సీఎంలు పడ్డారు. కాబట్టి మన ఏం చేశారు అదొకటి. రెండోది ఏం చేశారని మాట్లాడుతుంటే ఏం చేయలేదో చెప్పమనండి. పలానా డిపార్ట్మెంట్ తీసుకో, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ డిపార్ట్మెంట్ కి ఏం చేసింది, ఏ డిపార్ట్మెంట్ కి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, ప్రతి ఒక్కటి అక్షరాలతో బ్లాక్ అండ్ వైట్ తో ఒక పుస్తకాన్ని మన కిషన్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు ఒక పుస్తకాన్ని, అంటే గాలి మాటలు చెప్తూ మనం నోటుకొచ్చి చెప్పొచ్చు, డిబేట్లలో కావచ్చు, బయట కావచ్చు, రాజకీయ ప్రసంగాల్లో, ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ లో ముద్రించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి దమ్మున్నా, బీఆర్ఎస్ పార్టీకి దమ్మున్నా దీన్ని ఏ కోర్టులో సవాల్ చేసుకోవచ్చు. అది తప్ప ఒప్ప అని ఏం మాట్లాడుతున్నాం మనం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయ ప్రసంగాలు వేరు, ఈ డిబేట్లు కొంత వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు ఏం చేయలేని మాట్లాడుతుంటే ఏం చేయలేదో చెప్పగలిగితే బాగుంటుంది. ఎప్పుడు రిలీజ్ చేశారండి ఇది బుక్? 10,000 ఇచ్చారు, ₹1,00,000 ఇవ్వాల్సింది. 5 లక్షల రూపాయల వర్త్ ఈ గత 9 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు చేసింది. అలాగే 8 లక్షల మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది, మేమేం అప్పులు చేయాలంటే అంత చేయాలి ఎంత చేయాలని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, అసలు మాకు తెలియదని చెప్తున్నారు. ప్రతి బడ్జెట్ లో అప్పులేంటో ఆస్తులేందో ఏం రెవెన్యూ అని ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పెడుతుంది. వీళ్ళు పిల్లి కళ్ళు మూసుకుని పాలు అన్నట్టు 5 సంవత్సరాలు ఏం చేయకుండా, మీరు అన్నారు కదా ఏదో ఒక చిన్న అవతల వాళ్ళ తప్పు వల్ల మేము గెలిచామని వాళ్ళే చెప్తున్నారు. అంటే బీజేపీలో జరిగిన మార్పుల వల్ల గెలిచామని వాళ్ళే చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు. మరి ఈ రోజున 8,80,000 కోట్ల రూపాయలు రుణాలు వచ్చినాయి. అంటే అది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. 9,81,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ లాస్ట్ 1 year కాదమ్మా, 9 సంవత్సరాలు 2014 to 2023 వరకు ఇచ్చింది 9,81,000 కోట్ల రూపాయలు. కాదని చెప్పండి. అదే విధంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలకి, అంటే అది ఏ రుణమైనా కావచ్చు, గృహ రుణం కావచ్చు, 2-wheeler రుణం కావచ్చు, ఇంకో రుణం కావచ్చు, వ్యాపార రుణాలు కావచ్చు, 9,26,000 కోట్ల రూపాయలు రుణాలు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. కేవలం రైతుల నుంచి కొనుగోలు చేయడం కోసం ధాన్యం కొనుగోలు 1,50,000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది. మీరు ఇంకో మిగిలిన చూస్తే అటు రైల్వేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, లేకపోతే మీ గ్రామంలో తీసుకున్న ప్రతి అభివృద్ధి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క అగ్రభాగం ఉంది. అసలు మొన్నటి దాకా బీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రామ సర్పంచ్కి ఇచ్చిన పైసా ఇచ్చిన పాపాన పోవాలి, ఇచ్చిన డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే. కాబట్టి ఏం చేశారు ఒకటి క్లారిటీ ఇవ్వండి వాసుదేవరావు గారు. ఈ బుక్ ఇప్పుడు ఏదైతే మీరు చూపిస్తున్నారో ఆ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 1 year క్రితం, 1.5 year క్రితమే కదా. అది రిలీజ్ చేసిన తర్వాతే కదా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. దాన్నే ఉందమ్మా, తినగ యాపకాయ కూడా తీగుంటదమ్మా. అబద్ధాలు 10 సార్లు చెప్తే నిజం. ఇప్పుడు ముత్తుకునేది అదే కదా, అందరూ ముత్తుకునేది అదే కదా. చెప్పగా అబద్ధాలు కూడా నిజాలు అయిపోతాయి. ఈ రోజు పరిస్థితులు అదే ఉన్నాయి. 6 గ్యారెంటీలు చెప్పారు వాళ్ళు, ప్రజలు నమ్మారు, దాన్ని ఎదురు చూస్తున్నారు ఎంతవరకు 6 గ్యారెంటీలు అయితే అనేది. మొన్నటి దాకా ఏం చెప్పారు, మరి ఇస్తా అన్నప్పుడు సోయలేదా, చదువుకోలేదా, ఏ విధంగా ఇస్తా? ఇప్పుడు అన్ని అప్పులే ఉన్నాయి, అసలు ఖజానా ఖాళీ అయిందని. అంటే వీళ్ళు ఏమన్నా ఇంపోర్టెడ్ క్యాండిడేట్స్ అమెరికాని టక్కని దిగి 4-6 గ్యారెంటీలు చెప్పేసి గెలిచారని చెప్పడానికి పెద్ద మనుషులు చెప్తున్నారు మేము చూసుకోలేదు ఇన్ని అప్పులు. అసలు ఇదేమన్నా ప్రైవేట్ కంపెనీల, గవర్నమెంట్ అనేది, స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి డిపార్ట్మెంట్ క్లియర్ గా డీటెయిల్స్ ఉంటాయి. ఏం అప్పులు ఉన్నాయి, ఏం లోన్లు ఉన్నాయని, ఏం ఖర్చు పెట్టారనేది. ఈ రోజు ప్రజలు, ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ప్రజలు ఈ రోజున 10 సంవత్సరాలైనా 75 సంవత్సరాలైనా సరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది 55 నుంచి 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, ఓ 10 సంవత్సరాలు టీడీపీ, ఇంకో 10 సంవత్సరాలు బీఆర్ఎస్. ఇన్ని సంవత్సరాలు 77 సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే కళ్ళబొల్లి మాటలు, లేకపోతే మాటల్లో మోసపోతూ ఇంకా మోసపోతున్నారు. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఎంతవరకు
చేయగలిగితే ధాన్యం కొనుగోలు నిజంగా కూడా వాళ్ళు 1,50,000 కోట్లు లేకపోతే ఇచ్చినా అంటే ఈ డబ్బుతో అసలు మీరు అన్న, ఏం మాట్లాడుతున్నారు? అదేమన్నా ఫ్రీగా ఇచ్చారా? ప్లీజ్ ఆయన ఒక క్వశ్చన్ అంట ఆయన ఒక క్వశ్చన్ ఇప్పుడు అంట ధాన్యం కొనుగోలుకు 1,50,000 కోట్లు ఇచ్చినామని క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే ఫ్రీగా ఇచ్చారా మీరేమన్నా? అంటే వాళ్ళు మీరు ఫ్రీగా ధాన్యం ఇచ్చారా? ఇస్తే మీరు డబ్బులు మీరు ఇచ్చారు. ఏమైనా ఫ్రీగా ఇచ్చారా? మీరు మీ ఇంకా అవసరాలు కేసీఆర్ ఎఫ్సిఐ గారు కూడా అవసరాలు ఇవ్వకుండా పీడిఎస్ కోసం అందుకే డబ్బులు ఇచ్చారు. మీరేమైనా కేసీఆర్ దానికి జీవితం వడ్డీ పట్టుకొచ్చి మేం మీరు కట్టాము. మీరు రైతుల దగ్గర నుంచి సంపాదించి సేకరించింది నేను మేము. మూటలు మోసి సంపాదించి పెట్టి ఎవరు ఏం చేసినా మాట్లాడతారండి? ప్రజల పన్నుల నుంచే హ? ఆ ఒక పన్నుల ప్రాజెక్టు నుంచి జాతీయ హోదా సక్రమంగా ఇచ్చారా? పరచటమే ఒక ప్రాజెక్టు యొక్క లక్ష్యం. పోనీ కనీసం నీటి వాటా తేల్చారా? అరే ఏదో మేడిగడ్డ ఉరగబెట్టినట్టు మూడు బొక్కలు మాకు పడిందని రెగ్యులర్ గా చెప్పి మీరు రావాల్సినటువంటి మాట్లాడుతున్నారు 42% డబ్బుల గురించి. ఏదైతే నిధులు ఇచ్చారో అన్ని మీరు రాష్ట్రాలకు ఇచ్చినట్టు అవి ఇచ్చి ఈ రోజు ఇవాళ ఏదో ప్రపంచం అంతా పేదగా కూడా దాన్ని claim చేసుకుంటే ఎట్లా? కేసీఆర్ ఇంజనీర్ గారిని పిలిచి అమెరికాలో డ్యాములు చెప్పండి. కట్టాలని చూస్తున్న పరిస్థితి మీ కేసీఆర్ గారిది. అమెరికాలో డ్యాములు ఉన్నాయంటే మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఇక్కడికి ఇలాగే పని పాట లేదు, మీరు అమెరికా రండి మాకు డ్యాములు కడుతున్నారని చెప్తున్నారు. మీరు ఎందుకన్నా తప్పకుండా. ఒక నిమిషం మాటలు మాకు చెప్పినట్టు మీరు మీ కూడా ప్రశ్న విశ్వగురువు సమాధానం కదా, చెప్తాం. మోడీ గారిని పంపండి. ఏ ప్రభుత్వాన్ని నీ జేబులో విశ్వానికి చెబుదు, గురువుగా నీ జేబులో claim చెబుదు, నా చేసుకుంటున్నారు జేబులో కదా. చెబుదు. ఏ డబ్బైనా సరే ప్రజలు కష్టపడి సంపాదించి కట్టిన పన్నుల నుంచే జాతీయ మీరు అసలు నడిపిందే చెప్పండి, ఈ సారా ఒక ప్రభుత్వం. ప్రాజెక్టు మీరు నడిపిందే జాతీయ హోదా ప్రజల యొక్క ఇచ్చారా? ఆరోగ్యాల మీద ఒక మిషన్ భగీరథ 25,000 కోట్లు లిక్కర్ మీద పెట్టి నడిపించే ఇంటింటికి నీళ్లు ప్రభుత్వం మీదన్న ఇచ్చినారు. 13,000 రూపాయి కోట్ల ఇచ్చిరా? రూపాయల నుంచి 32,000 కోట్ల తీసుకొచ్చి ఓకే. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఆ ప్రభుత్వం అడిగిందే గురించి, తడవుగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల గురించి. ఇస్తున్నారు కొన్ని ఎవరు అనుమతులు ఇచ్చినా కానీ లేదు. లేకపోతే మీ నిధులు జేబులో మీరు కానీ. అసలు అడుగున్నారా అనేది ప్రశ్న కదా. ఎందుకు అడగలేదు? మీరు కేంద్ర ప్రభుత్వం అడిగి, సఖ్యతగా అడిగి, లేరు అనేది అడిగి, కదా. ముందు ఈ రోజు అడిగి అసలు తకాయించిపోయింది ఉద్యమం స్టార్ట్ చేయకముందు మీ ఆస్తులు ఎంత? ఎన్నిసార్లు ఉద్యమం ఈ రోజు మీ ఎన్నిసార్లు ఆస్తులు ఢిల్లీ ఎంత? పోయారు? మీరు ఎవరు ఎంత? ఎన్నిసార్లు జేబులో కేసీఆర్ పెట్టి ఎన్నిసార్లు ఏ ఎవరు జేబులో పెట్టి దయచేసి ఒక్కసారి దయచేసి చాలా సార్లు ఎవరు డిబేట్ లో కూడా కూడా క్వశ్చన్ చేసాం నరసింహనాయుడు ఎవరు గారు. కూడా దయచేసి